ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ విధంగా మురళీమోహన్ మాత్రం తన మిత్రుడు ప్రాణమిత్రుడైనటువంటి కృష్ణకి అవకాశం ఇవ్వటం జరిగింది. ఇలాగా కృష్ణ జీవితంలో అనేక మైలురాళ్ళు ఉన్నాయండి. ఆ మైలురాళ్ళు అన్నీ మన కాళ్ళకు ఒకసారి స్పృశించుకుంటే ఆయనలోని వ్యక్తిత్వం వాటి బయటపడుతూ ఉంటుంది. ఇక్కడ ఈ ముగించే ముందు ఒక చిన్న కొసమెరుపు మీకు చెప్తాను. ఇది హృదయాన్ని తాకేటువంటి ఒక సీను. సాక్షి సినిమా ఆయనకి కొత్తల్లో వచ్చిన సినిమా. ములపూడి వెంకటరమణ అవకాశం ఇచ్చారు. ములపూడి వెంకటరమణ అంటే సూపర్ స్టార్ కృష్ణకి చాలా అభిమానం. కెప్టెన్ కృష్ణ అని చెప్పేసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తన ఫ్రెండ్స్తో కలిసి సినిమా తీద్దామని చెప్పి నిర్ణయించుకున్నారు. కథ చెప్పడానికి సూపర్ స్టార్ కృష్ణ దగ్గరికి వెళ్ళారు. కథ చెప్పింది ఎవరు? ములపూడి వెంకటరమణ. ములపూడి వెంకటరమణ స్టోరీ చెప్తే అది అవతరాలకి గబుక్కుని అర్థం కాదు. ఆయన రకరకాలుగా చెప్తూ ఉంటాడు. కంటిన్యూస్గా ప్రాసెస్ ఉండదు. పాప ఆయనకున్న వ్యక్తిత్వం అది. కథ అంతా విన్న తర్వాత కృష్ణ చెప్పారు, చాలా బాగుందండి, అద్భుతం, ఈ సినిమా నేను చేస్తున్నాను, కానీ ఒక చిన్న కండిషను, బాలుగారు ఒకసారి మీరు మేడ మీదకి వస్తారా అని చెప్పంటే ఆ ప్రొడ్యూసర్లో గుండెలో రైలు పరిగెత్తాట. ఏంటి, నేను రెమ్యునరేషన్ ఎక్కువ అడుగుతారా, లేకపోతే ఈ కథలో ఇంకేమైనా ఫాల్ట్ ఉందా, అదే ములపూడి వెంకటరమణ గారి ఈ కథను మార్చేయమని చెప్తారా అని అనుకుని వాళ్ళు భయపడుతూ కూర్చున్నారట. వెళ్ళిన తర్వాత మేడ మీదకి ఎక్కిన తర్వాత బాలుతో చెప్పారట, అంటే ములపూడి వెంకటరమణ గారు చెప్పిన కథ నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఆయన చెప్పాను కూడా బాధపడతారు, మీరు కూడా చెప్పకండి, ఇంకొకసారి నా దగ్గరికి వచ్చి ఆ కథ చెప్పండి, సినిమా మాత్రం చేసేద్దామని చెప్పి అన్నారట. అదండి కృష్ణకున్న మనస్తత్వం. ములపూడి వెంకటరమణ గారి కథ అర్థం కాల, అయినా సరే చేసేస్తానని చెప్పి అన్నారు. తర్వాత బాలు వెళ్ళి ఆ కథ అంతా వివరించి అదే కెప్టెన్ కృష్ణ కింద ఆ సినిమా వచ్చిందనమాట.